పిల్లలారా, మీరు చాలా అదృష్టవంతులు. మీకు బాబాను స్మృతి చేయడం తప్ప ఇంకొక చింతే లేదు. అదొక్క చింత ఉంటే మిగతా ఏ చింతలు ఉండవు. మధురమైన పిల్లలారా, మీరు చాలా అదృష్టవంతులు. మీకు బాబాను స్మృతి చేయడం తప్ప ఇంకొక చింతే లేదు. ఈ బాబాకు చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. బ్రహ్మ బాబాకి 350 మంది అక్కయ్యల్ని మాతల్ని సంభాళన చేయాల్సి ఉండింది కదా, యజ్ఞంని సంరక్షణ చేయాల్సి ఉండింది. చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ప్రశ్న: బాబా వద్ద ఉన్న సుపుత్రులైన పిల్లల గుర్తులేమి? బాబా బిడ్డల్లో సుపుత్రులు, మంచి బిడ్డలు ఎవరున్నారో వాళ్ళ గుర్తులేమి? జవాబు: వారందరి బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడింప చేస్తూ ఉంటారు. వారు సేవాదారులుగా ఉంటారు. బాగా చదువుతూ ఇతరులను కూడా చదివిస్తూ ఉంటారు. వారు బాబా హృదయంలో ఉంటారు. అందరి బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడిస్తూ ఉంటారు. వారు సేవాదారులుగా ఉంటారు. బాగా చదువుతూ చదివిస్తూ ఉంటారు. వారు బాబా హృదయంలో ఉంటారు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలే బాబా పేరుని ప్రఖ్యాతి చేస్తారు. ఎవరైతే పూర్తిగా చదవరో వారు ఇతరులని కూడా పాడు చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వాళ్ళ పాత్ర కూడా డ్రామాలో రచింపబడి ఉంది. చూస్తున్నారా ఏమంటున్నారో బాబా? బాబా ఎవరైతే సుపుత్రులు, తర్వాత ఎవరైతే డిస్టర్బ్ చేస్తూ ఉంటారో వాళ్ళ పాత్ర కూడా డ్రామాలో రచింపబడి ఉంది అంటున్నారు బాబా. సారం: పరచింతనతో కూడిన విషయాలను వింటూ చెప్తూ వాతావరణాన్ని పాడు చేయకండి. ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియులుగా అయ్యి మీ ప్రియుణ్ణి స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్: నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడ్చను అని మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. కళ్ళ నుండి ఎప్పుడూ నీళ్లు రాకూడదు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో బాబా హృదయంలో ఉంటారో వారి సాంగత్యంనే చేయాలి. మీ రిజిస్టర్ని చాలా బాగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడ్చను అని మీతో మీరే ప్రతిజ్ఞ చేయాలి. కళ్ళ నుండి ఎప్పుడూ నీళ్లు రాకూడదు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో బాబా హృదయంలో ఉంటారో అలాంటి వాళ్ళ సాంగత్యాన్ని చేయాలి. మీ రిజిస్టర్ని చాలా బాగా ఉంచుకోవాలి. వరదానం: శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారిగా కండి. శక్తిశాలి ఆలోచనల ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారిగా కండి. వివరణ: విశ్వంలో తప్పిస్తున్న